దేవస్థానం పరిధిలో షాపుల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఉపాధి కోల్పోతున్నామనే ఆవేదనలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని వ్యాపారి ఆత్మహత్యాయత్నం చేశారు. రోడ్డు విస్తరణ సమయంలో నష్టపోయిన 13 మందికి అప్పటి ఈవో షాపులు వేరే చోట కేటాయించారు. దాంతో వాళ్లంతా ఆ ప్లేస్లో తలా 3 లక్షలు ఖర్చు చేసి వేరే చోట కట్టుకున్నారు. అయితే తీరా నిర్మించిన తర్వాత మళ్లీ వాటిని తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారు అనేది ఆరోపణ. షాపులను తొలగించేందుకు జేసీబీలతో రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. తరతరాలుగా సింహాచలం ఆలయాన్ని నమ్ముకుని బతుకుతున్నామని, ఇప్పుడిక్కడ కూడా ఉండొద్దని తరిమితే పిల్లాపాపలు ఏమైపోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము పుట్టడం మేము పెరగడం అంతా కూడా ఇక్కడే. మా అమ్మాలు కూడా చదివించలేదు మమ్మల్ని. ఈ వ్యాపారం మీద ఎలాగ అలవాటు చేశారు. మేము దేనికి ఇది తప్ప బతకలేము. నలుగురు పిల్లల్ని కూడా ఇందులో కన్నాం. ఎటువంటి ఆస్కారం కూడా మాకు లేదు. ఆ దేవుడికి సేవ చేసుకో, ఆ దేవుడి పేరున మొత్తం నలుగురు పిల్లల్ని కాయా పండు అమ్ముకొని పోషించుకొని వస్తున్నాము. అప్పటికప్పుడు వచ్చి తీసేయమంటే ఇల్లు కానీ వాకలు కానీ దాన్నే నమ్ముకొని మేము ఎన్ని మందిరం అయితే ఉన్నామో అన్ని మందిరం బతుకుతున్నాము. అందరమే రోడ్డు పాలు అయిపోవాలి. మేము ఆ స్వామివారు సంవత్సరానికి 4 సార్లు దిగుతారు. అందరమే కలిపి చక్కగా ముగ్గులు వేసి అతనికి మేము పల్లెలు కూడా ఇచ్చుకొని ఆనందంగా ఇచ్చేస్తాం. అలాగే పైడితల్లమ్మ తల్లి పండగ సాటేటప్పుడు ఘట ఉత్సవాలు కూడా ఇక్కడ వరకు ఘటాలు వస్తాయి. రాత్రులు మేము తెలియజేస్తుండే అమ్మవారికి నీళ్ళు అయ్యి వేస్తాం. మేమేం చేసినా చచ్చిపోవడానికి తప్ప మరి ఇంకొక దారి అయితే మాత్రం కనిపించట్లేదు.